మైకు దొరికితే చాలు నోటికొచ్చినట్లు మాట్లాడడం, చేసే విమర్శల్లో క్లారిటీ లేకపోవడమే కాకుండా నిజాలు కూడా ఉండకపోవడం, కేవలం ప్రజల్ని రెచ్చగొట్టడమే తన స్పీచ్ల్లో లక్ష్యంగా పెట్టుకునే నాయకుడు బండి సంజయ్. బహుశా ఇదే కారణం కావచ్చు, ఒక అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పార్టీకి నాయకత్వం వహించకుండా బండి సంజయ్ని పక్కకు తప్పించి కిషన్ రెడ్డికి అధ్యక్ష పదవి ఇచ్చేసింది బీజేపీ పార్టీ. మొదటి నుండి బండి సంజయ్ ఎన్నికల దగ్గర పడితే చాలు మతాల మధ్య చిచ్చులు పెడుతుంటాడు. రాజకీయాల్లోకి దేవుళ్లను తీసుకువచ్చి లాభం పొందే విధంగా బండి సంజయ్ ప్రయత్నిస్తుంటాడు అని టీఆర్ఎస్ పార్టీ అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపిస్తుంటారు. తాజాగా కరీంనగర్ లో ఇలాంటి సంఘటననే బండి సంజయ్ కి ఎదురైంది. తెలంగాణ రాష్ట్ర మంత్రి అయిన పొన్నం ప్రభాకర్ పై ఓ రేంజ్ లో రెచ్చిపోయిన బండి సంజయ్ ఏకంగా పొన్నం ప్రభాకర్ గారి తల్లినే అవమానపరిచేలా బండి సంజయ్ గారు వ్యాఖ్యలు చేశారు. అయితే తాజాగా బండి సంజయ్ వ్యాఖ్యలపై పొన్నం ప్రభాకర్ గారు స్పందించడం జరిగింది. బండి సంజయ్ గారు, ఏ తల్లి అయినా నవమాసాలు పోసి బిడ్డను కంటుంది, తల్లిని అవమానపరిచే విధంగా మాట్లాడావు. నా తల్లి కావచ్చు, నీ తల్లి కావచ్చు, ఏ తల్లి అయినా, పైగా బతికి ఉన్న నా తల్లిని ఆత్మ శోభిస్తుంది అని మాట్లాడుతున్నావు, రాజకీయ లబ్ధి అంటున్నావు. ఆ వీడియో చూస్తే నీ తల్లి అని స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా నేను ప్రశాంతంగా ఇది మంచిది కాదని చెబుతున్నా, మళ్ళీ హుస్నాబాద్ చౌరస్తాలో నా తల్లి ఆత్మ క్షోభిస్తుంది అని మాట్లాడుతావా? నేను తెలంగాణ ప్రజలను, బీజేపీ నాయకత్వాన్ని కోరుతున్నా, తల్లి మీద ఇటువంటి మాటలు మాట్లాడిన మీ పార్టీ నాయకుని మీద ఏం మాట్లాడుతారు? ఇవాళ నవమాసాలు మోసి కంటే నా తల్లిని అవమానపరుస్తావా? రాజకీయాల్లోకి తల్లిని తీసుకొస్తారా? రాజకీయాలకు వాళ్ళకి సంబంధం ఉందా? హుస్నాబాద్ నియోజకవర్గానికి ఏం అభివృద్ధి చేశావో తెలంగాణ బిడ్డగా అడిగా. 5 సంవత్సరాలు ఎంపీగా ఉండి ఏం చేశావని అడిగా. రాముడి జన్మ గురించి నేను మాట్లాడి ఉంటే సజీవ దహనానికి సిద్ధం. రాముని ఆరాధించే వ్యక్తిని, రాముని రాజకీయాల్లోకి తీసుకువస్తావు. రాముని వాడుకుంటున్నారు. నేను అక్షింతల గురించి మాట్లాడితే పత్రికల్లో రాయకపోతున్నా? ఇంత చిల్లర చౌకబారి మాటల? నేను వెజిటేరియన్ హిందువుని, పెద్ద భక్తుడిని. పొద్దున లేస్తే మాంసం మందు లేనిదే బతకవు. నేను మందు తాగను, మాంసం తినను. ఇది పొన్నం ప్రభాకర్ అంటే. తల్లి అంటే ఈ రోజుకి కూడా రోజు నన్ను ఆశీర్వదించి రోజుకు 4 సార్లు మాట్లాడుతుంది, బిడ్డ తిన్నావా అని. ఆ తల్లిని అవమానపరుస్తావా? నేను ఎంపీగా గెలిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తావా అంటున్నావు. నీకు సిగ్గుందా? ఎమ్మెల్యేగా 4 సార్లు ఓడిపోయినావు. నన్ను అడిగే ముందు నువ్వు ఎంపీకి రాజీనామా చేశావా? నువ్వు ఒక్కసారి ఎంపీగా గెలిచావు. నీకన్నా ముందు నేను ఎంపీనయ్యాను. ఒక్కసారి మార్కెట్ కమిటీ చైర్మన్ అయ్యా. నా దయా దాక్షిణ్యాల వల్ల కాంగ్రెస్ ప్యానెల్లో అర్బన్ బ్యాంక్ డైరెక్టర్గా అయ్యావు. జాగ్రత్త బండి సంజయ్ అంటూ బండి సంజయ్ని హెచ్చరించాడు మంత్రి పొన్నం ప్రభాకర్.